సేంద్రియ వ్యవసాయం సంబంధించి బయోచార్ ఎలా తయారు చేయాలనే దాని గురించి ఇక్కడ మిత్రుడు తేజేశ్వర్ రెడ్డి బాగా వాళ్ళ ప్లాంట్ తయారు చేశారు. ఈ బయోచార్ అనేది సూక్ష్మజీవులకు ఒక ఇల్లు లాంటిది అని తన అభిప్రాయం. ఎలా ఉంటుంది ఏమి చాలా రకాలుగా కావచ్చు అన్నింటిలో కూడా ఇక్కడ మనకు లభిస్తుంది. మన యొక్క యూట్యూబ్లో కావచ్చు దాంట్లో బయోచారం కావచ్చు మీ అందరూ కూడా అనేక సమాచారం వస్తుంది. దీనివల్ల రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు, ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వాడడం కారణంగా కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు వాళ్ళ యొక్క భూమి సత్తువ ఉంటుంది. విధంగా సూక్ష్మజీవులన్నిటికీ కూడా ఒక ఎక్కువ అంటే భూమిలో సారం కొట్టుపోకుండా మనం చెప్తాం. ఆ రకంగా దాన్ని నిలువ ఉంచేందుకు ఇది బయోచార్ ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బయోచార్కి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. బయోచారు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది దాని మీద పనిచేయడానికి కూడా అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.